హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనగానే ఎక్కడ చూసినా కానీ కోకాపేట్ నియోపోలిస్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు. అసలు ఏంటి సార్ దీని స్పెషాలిటీ? కోకాపేట్ అనేది పెద్ద సబ్జెక్ట్. కేసీఆర్ గారు గవర్నమెంట్ దిగిపోయే ముందు 1 year 2 year ముందు సెకండ్ టర్మ్ లో ఈ కోకాపేట్ అనేది ఐడెంటిఫై చేశారు. ఐ థింక్ ఇండియాలోనే హైయెస్ట్ ప్రైస్ 100 crores per acre. సో బేసికల్లీ దిస్ ఇస్. సో అసలు ఈ నియోపోలిస్ డెవలప్ చేయడానికి అసలు మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి సార్? ఇది మెయిన్ ఆబ్జెక్ట్ ఎంటైర్ ప్రపంచంలో మనకు గుర్తింపు రావాలి. ఇప్పుడు హైదరాబాద్ కి జాబ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెస్ట్ పార్ట్ అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ. చాలా తక్కువ ఉండేది మెట్రో. ఇప్పుడు సంగారెడ్డి వరకు అటు చౌటుప్పల్ దాకా ప్లాన్ చేస్తున్నారు. కోకాపేట్ నియోపోలిస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, సో ఇది కనుక నిజంగానే ఇంప్లిమెంట్ అయితే ఫర్దర్ గా ఫైనాన్షియల్ గ్రోత్ కానీ సిటీ డెవలప్మెంట్ కానీ ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అంటారు? నియోపోలిస్ అయినప్పుడు అంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? డబ్బులు కావాలి. డబ్బులు ఎక్కడ వస్తాయి? సో ఈ ప్రాజెక్ట్ యొక్క ఫీచర్స్ కానీ లేకపోతే ఫెసిలిటీస్ కానీ ఎలా ఉంటుంది? వరల్డ్ మోడల్ లేటెస్ట్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ అండ్ CEO అండ్ ఫౌండర్ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. ఎలా ఉన్నారు? టాప్ ఆఫ్ ది వరల్డ్. టాప్ ఆఫ్ ది వరల్డ్. సూపర్. సో మీకు 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది రియల్ ఎస్టేట్ లో. ఎన్నో అనుభవాలు ఉన్నాయి దీంట్లో. కానీ ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనగానే ఎక్కడ చూసినా కానీ కోకాపేట్ నియోపోలిస్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు. అసలు ఏంటి సార్ దీని స్పెషాలిటీ? కోకాపేట్ అనేది పెద్ద సబ్జెక్ట్. నువ్వు ఇచ్చిన 2 నిమిషాల్లో చెప్పడం చాలా కష్టం, బట్ ట్రై చేస్తాను. కోకాపేట్ అనేది కేసీఆర్ గారు గవర్నమెంట్ దిగిపోయే ముందు 1 year 2 year ముందు సెకండ్ టర్మ్ లో ఈ కోకాపేట్ అనేది ఐడెంటిఫై చేశారు. ఐ థింక్ ఇండియాలోనే హైయెస్ట్ ప్రైస్ 100 crores per acre. సో బేసికల్లీ దిస్ ఇస్ 500 acres ప్లాట్, అంటే 500 acres భూమి మొత్తం. దాని HMD ఆప్షన్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఆప్షన్ చేసి ఆప్షన్ చేసినట్టు ఎకరం 100 కోట్లు పోయింది. సో టాప్ 4, 5, 10 బిల్డర్స్ అక్కడ కొనుక్కున్నారు. ఇది మేనేజ్ చేసేది HMDA, బట్ డెవలప్ చేసేది మోస్ట్ ఆఫ్ దమ్ 30-40 ప్రైవేట్ బిల్డర్స్ తీసుకున్నారు. 500. ఎందుకంటే HMDA 100 కోట్లు అనేది ఎక్కడా లేదు గతంలో. 100 కోట్లు అనేది వెరీ ఆర్టిఫిషియల్ ప్రైస్ అనేది చెప్పవచ్చు. ఎందుకంటే నిజంగా తర్వాత అంత ముందుకు గవర్నమెంట్ ఉన్నంతసేపు కొద్దిగా హైప్లో నడిచింది. గవర్నమెంట్ క్లోజ్ అవ్వగానే నెక్స్ట్ కొత్త గవర్నమెంట్ అవగానే కంప్లీట్ జీరో అవ్వలేదు, బట్ కొద్దిగా ఏదైతే ఆర్టిఫిషియల్ హైప్ ఉందో అది కరెక్షన్ అయింది. అంటే జనరల్ కొన్ని ఒక్కసారి ఆటోమేటిక్ పెంచేస్తారు దిగే ముందు. పాలసీలు, మేనిఫెస్టోలు, ప్రొసీజర్లు చాలా ఉంటాయి ఇన్నర్ రీజన్స్. బ్రదర్ అనుకున్నదే, జనాలు అనుకున్న అంత రేట్ కాదు. 100 కోట్లు అనేది వచ్చింది, బట్ అంత ట్రాన్సాక్షన్స్ అవ్వలేదు తర్వాత. అంటే ఏదేమైనటికి ఇప్పటికే తెలంగాణలో చూసుకుంటే కోకాపేట్ అనేది చాలా పెద్ద ఇష్యూ. ఎందుకంటే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అక్కడ ఉన్న కనెక్టివిటీ కానీ, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ, రోడ్ విడ్త్ కానీ, మిగతా కనెక్షన్స్, అంటే లేటెస్ట్ డెవలప్మెంట్. ఇప్పుడు హైదరాబాద్ మీరు చూసుకుంటే గత 70 సంవత్సరాలు వాట్ ఎవర్ యూఆర్ సీయింగ్ హైదరాబాద్ టుడే, సికింద్రాబాద్ ఈస్ డెవలప్డ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 70 years. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చూసుకుంటే డెవలప్ అవుతూనే ఉంది. అందుకని అది ఏమైంది, ఇప్పటికీ మీరు బంజారాహిల్స్ ఉంటాను, బంజారాహిల్స్ జూబ్లీస్ చూసి వర్షాలు పడ్డాయి అనుకోండి, అయితే మోరీలు వచ్చాను, డ్రైనేజ్ ఫుల్ మనం కాలు పెట్టలేం. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ 4 లక్షల గజం ఏరియా ఉంటుంది, మీరు కాళ్ళు టైర్లు మురుగుతాయి. సో అంటే వై అంటే ఎవరు ఫాల్ట్ అని చెప్పి ముక్కలు అంచులంచుగా డెవలప్ అయింది కాబట్టి అటాచ్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. సో ప్రాపర్ ప్లానింగ్ జరగలేదు. ఇప్పుడు ఏమవుతుందంటే లేటెస్ట్ టెక్నిక్, ఫ్యూచర్ సిటీ కానీ, అక్కడ శ్రీశైలం, ఇటు కోకాపేట్ కానీ, లేదా అప్కమింగ్ ఏరియాస్ ఏమైనా దే ఆర్ టేకింగ్ కేర్ వెరీ నైస్లీ. అంటే లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది, లేటెస్ట్ ఫెసిలిటీ వచ్చింది. ఇప్పుడు ఒకప్పుడు పాతకాలంలో అపార్ట్మెంట్కి వెళ్తే గార్బేజ్, డ్రైనేజ్ అన్ని కారడం అని కొత్తట్లో లేవు. పార్కింగ్ రోడ్ అని పెట్టుకున్నారు. ఇప్పుడు పార్కింగ్ కంపల్సరీ ఉంటేనే అప్రూవల్ ఇస్తారు. IGBC బిల్డింగ్స్ వచ్చాయి, ఇండియన్ గేట్ బిల్డింగ్ కౌన్సిల్, లీడ్ అప్రూవల్స్, చాలా కొత్త రకాలు వచ్చాయి. దానివల్ల ఏమిటంటే ఈ కోకాపేట్ని నాకు తెలిసి ది గవర్నమెంట్ ఈస్ ట్రైంగ్ టు మేక్ ఏ బిగ్ సూపర్, అంటే పెద్ద హైయెస్ట్ స్మార్ట్ సిటీ ఇన్ ది వరల్డ్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే వరల్డ్లోనే 5th, 6th ఫాస్టెస్ట్ సిటీ హైదరాబాద్. హైదరాబాద్కు ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే మీకు చెప్పాను అంతమంది కూడా, హైదరాబాద్లో మీకు లేని వస్తువు అంటూ లేదు. మీరు కంట్రీలో ఎక్కడికి వెళ్ళండి, హైదరాబాద్ బిర్యానీ అని ఉంటుంది. ఏ హోటల్కి వెళ్ళినా, యూ గో టు అమెరికా, యూ గో టు సింగపూర్, యూ గో టు దుబాయ్, కానీ గుజరాతీ బిర్యానీ లేకపోతే అదే ఉండదు. బట్ హైదరాబాద్ ఎందుకంటే అంత ఫేమస్. హైదరాబాద్ దేన్ని ఫేమస్ చెప్పండి? బిర్యానీ, ఇంకా చాయ్, ఇంకా పర్ల్స్ ఓకే, చాలా ఫేమస్. కరాచీ బిస్కెట్స్. నెక్స్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు. రియల్ ఎస్టేట్ కి. ఎస్, సూపర్.
సూపర్ సార్. సో ఏంటంటే హైదరాబాద్ ఇండియాలో సెకండ్ ఫాస్టెస్ట్ సిటీ, సెకండ్ థర్డ్ ఫాస్ట్ అంటే ఇన్ని సిటీలు ఉన్నాయి, 30 రాష్ట్రాలు ఎన్నో సిటీలు ఉన్నాయి. ఆ సిటీలో హైదరాబాద్ ఉందంటే బికాస్ చెన్నై, ముంబై, వైజాగ్ ఇవన్నీ కూడా గ్రోయింగ్ లేవు. ఎందుకంటే ఒక సగం సీ ఆపేస్తుంది. వైజాగ్ సీ ఉంది, చెన్నైకి సీ ఉంది, ముంబై కూడా ఉంది, అటు పక్క పుణె ఒక పక్క సీ. సో ఏదైనా ఇండియాలో ఏదైనా సిటీ ఉంది అంటే దట్స్ ఓన్లీ హైదరాబాద్. హైదరాబాద్ కెన్ గో 4 డైరెక్షన్ మోర్ దెన్ 100 కిలోమీటర్స్. అంటే 4 పక్కల 100 కిలోమీటర్. ఆల్రెడీ వెస్ట్ మన బెంగళూరు హైవే, ముంబై హైవే, వికారాబాద్, అటు కొంపల్లి, అటు దాని తర్వాత విజయవాడ హైవే, వరంగల్ హైవే, సాగర్ హైవే ఇవన్నీ కూడా ఫ్యూచర్లో పెరిగే అవకాశాలు. సో దీనివల్ల హైదరాబాద్లో ఏంటంటే దే వాంట్ టు మేక్ ఇట్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారు సౌత్ కొరియా వెళ్ళారు, ఆయన తర్వాత అక్కడ సిటీ చేశారు. ఆ సిటీ బాగా నచ్చింది, దాని పేరే అలా. దానికంటే ఇంకా ఎక్కువ చేయాలి. మన లీడర్స్, మన ఆఫీసర్స్ అందరూ కూడా స్టడీ చేశారు. ఫ్యూచర్ సిటీగా నిజంగా రాలేదు, కానీ వస్తే మాత్రం ఇట్స్ ఐకానిక్ బిల్డింగ్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ 30,000 ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారు. 1,000 కాదు 30,000 ఏకర్స్. అందులో ఫస్ట్ ఫేజ్లో 15,000 ఏకర్స్. అందులో అన్నీ వస్తాయి. గేటెడ్ కమ్యూనిటీతో పాటు యూ విల్ గెట్ స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఏ సిటీ అంటే లేదంటూ లేదు అక్కడ, ఇంక్లూడింగ్ గోల్ఫ్ కోర్స్. అంటే ఆ సిటీ కట్టడానికి 5 సంవత్సరాలు అవుతుందో 10 సంవత్సరాలు పక్కన పెడితే, ఆ సిటీ ఒకసారి స్టార్ట్ అయిందని ప్రాసెస్లో ఉంది, కానీ ఇంకా రియల్ యాక్టివిటీ స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయితే దాన్ని ఎక్కడికో వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఉన్న సిటీలు అన్నిటికీ బీట్ చేస్తుంది. ఈ హైదరాబాద్ కంటే డబుల్ 10 times బెటర్ హైదరాబాద్ అనుకున్న ప్రకారం ప్లాన్ ఎగ్జిస్ట్ అయితే. కట్టకపోతే ఏముండదు, మళ్ళీ పేపర్ వర్క్ ఉండిపోయి స్టేట్మెంట్ వర్క్ ఉండిపోతే వీ కెనాట్ హెల్ప్ అండి. సో అసలు ఈ నియోపోలిస్ డెవలప్ చేయడానికి అసలు మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి సార్? ఇది మెయిన్ ఆబ్జెక్ట్ ఎంటైర్ ప్రపంచంలో మనకు గుర్తింపు రావాలి. ఓకే, హమ్ కిసీ సే కమ్ నహీ అంటే నేను ఎవరికి సినిమా వచ్చింది 30 మంచి హిట్ అయింది. అంటే మనం ఏంటంటే ఇండియా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్ యుద్ధం అయింది. వాట్ వి ప్రూవ్ టు ది వరల్డ్? మనం పాకిస్తాన్ సమాధానం చెప్పలేదు, మొత్తం ప్రపంచానికి సమాధానం చెప్పాం. అంటే నాతో పెట్టుకుంటే నీకు పుట్టగతులు ఉండని చెప్పాం. ఇప్పుడు కాలువారానికి వచ్చి బతిమాలుతున్నాడు కదా, నీలా మనోళ్ళు తలుచుకుంటే పాకిస్తాన్ ఒక సెకండ్లో ఎగరగొడతారు. కానీ కొద్ది హ్యుమానిటేరియన్గా ఉంటుంది. వాళ్ళు మన పబ్లిక్ చెప్తే మనం వాళ్ళ పబ్లిక్ చెప్పలేదు, ఆర్మీ స్థావరాలు నేర్చుకున్నాం. సో ఇఫ్ యూ వాంట్ గో హెడ్, ఆడనకాల 2-3 గంటలు ఉన్నాయి, మన వెనకాల మొత్తం వరల్డ్ ఉంది. అందుకని తెలిసిపోయింది. ఇప్పుడు కానీ మొత్తం పెట్టుకుంటే మాత్రం పాకిస్తాన్ క్లోజ్ అయిపోతుంది. పిఓకే ఆ ఏరియా కూడా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అది అన్ని మనం లాక్కుంటాం. కానీ అందుకని వరల్డ్ నుండి, యూఎస్ నుండి, బయట నుండి, రష్యా ఇవన్నీ కూడా సపోర్ట్ మనకు వచ్చింది. అదే విధంగా హైదరాబాద్ కూడా ఇప్పుడు హైదరాబాద్కి జాబ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెస్ట్ పార్ట్ అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ. ఎక్కడ ముందే చాలా తక్కువ ఉండేది మెట్రో. ఇప్పుడు సంగారెడ్డి వరకు అటు చౌటుప్పల్ దాకా ప్లాన్ చేస్తున్నారు. కోంపల్లి అంటే ఈ బస్ జర్నీ తగ్గిపోయి లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ హ్యాపీ విత్ ది మెట్రో జర్నీ. అంటే హ్యాపీ ఎయిర్ కండిషన్, ట్రాఫిక్ ప్రాబ్లం ఉండదు. కరెక్ట్ 2 నిమిషాలు వెళ్ళిపోతుంది. అదే మనం నాగోల్కి ఎల్బీ నగర్కి వెళ్ళాం అనుకో, రోడ్లో 1 hour పట్టొచ్చు, 1.5 hour పట్టొచ్చు. సో ఓవరాల్ దే వాంట్ టు ప్రూవ్ హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ డెవలపింగ్ సిటీ అండ్ వీఆర్ రోల్ మోడల్ ఫర్ అదర్ సిటీస్. ఓకే, సో ఈ కోకాపేట్ నియోపోలిస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, సో ఇది కనుక నిజంగానే ఇంప్లిమెంట్ అయితే ఫర్దర్గా ఫినాన్షియల్ గ్రోత్ కానీ సిటీ డెవలప్మెంట్ కానీ ఎలా హెల్ప్ఫుల్ అవుతుందంటారు? ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇప్పుడు ఇది నియోపోలిస్ అయినప్పుడు అంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? డబ్బులు కావాలి. డబ్బులు ఎక్కడ వస్తాయి? వర్క్ చేయాలంటే ఇండస్ట్రీ కావాలి. ఇండస్ట్రీ కావాలంటే ఎంప్లాయ్మెంట్. ఇవన్నీ కావాలంటే ఫండ్స్. ఇప్పుడు చూసుకుంటే 2 రాష్ట్రాల సీఎంలు కూడా బయటకు పరిగెడుతున్నారు, దావోస్ అని, అమెరికా అని, జపాన్ అని. ఎందుకు? మనం వీఆర్ ల్యాకింగ్ విత్ ఫండింగ్. 7 లక్షల కోట్లు అప్పు ఉంది. అప్పుకి వడ్డీ కట్టాలి. మనం అప్పు తీసుకొని వడ్డీ కడుతున్నాం. ఆంధ్ర గవర్నమెంట్లో 12 లక్షల కోట్లు ఉంది, మనకంటే పెద్ద అన్యాయం. సో ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే ఫండింగ్ కావాలి. ఫండింగ్ కావాలంటే అవర్ ఇండస్ట్రీ పాలసీ షుడ్ బి లిబరల్. పాలసీ లిబరల్ లేదనుకోండి రారు, పీపుల్ విల్ నాట్ కమ్. ఇప్పుడు మీరు ఫ్రెండ్లీగా రాకుండా స్ట్రిక్ట్ రూల్ పెట్టేసి, ఇప్పుడు ట్రంప్ గారు పెట్టారు అక్కడ ట్యాక్స్ 100%, 50% వేస్తున్నారు. అంటూ 100 రూపాయలు 300 అవుతుంది. ఎవరు కొంటారు? ఇవాళ నిన్నటి వరకు 100 రూపాయలు ఉంది, ఇవాళ 300 అవుతుంది. విల్ యూ బై? విల్ ఐ బై? సో అదేవిధంగా మన ఇండస్ట్రీ పాలసీ అప్రూవల్స్, పెద్ద ఒక 200 ఎకరాల ల్యాండ్ తీసుకుంటే ఆ పాలసీస్ కరెక్ట్ ఉండాలి, సిస్టమ్ ఫాస్ట్ ఉండాలి, ప్రాసెస్ షుడ్ వర్క్, పర్సన్స్ షుడ్ నాట్ వర్క్. ప్రాసెస్ లేకపోతే ఇప్పుడు ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ ఊరికి వెళ్తే ఇండియా ఆగిపోతుందా? మీ ఎండీ గారు కంపెనీ బయటకు కంపెనీ ఆగిపోతుందా? ద అదర్ లీడర్స్ విల్ టేక్ కేర్. సో ఆ విధంగా చూసుకుంటే
మనకి అది బెనిఫిట్ మాట. ఓకే. సో, ఈ ప్రాజెక్ట్ యొక్క ఫీచర్స్ కానీ, లేకపోతే ఫెసిలిటీస్ కానీ ఎలా ఉండబోతున్నాయి? అంటే వరల్డ్ క్లాస్ మోడర్న్ ఫిల్మ్, ఎందుకంటే లేటెస్ట్ ఇక్కడ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ 2 సెగ్మెంట్స్ డెవలప్ అవుతున్నాయి. హుహు. ఎందుకంటే పాపులేషన్ ఈరోజు మనం 5 crores ఆర్ వాటెవర్ పాపులేషన్ ఇస్ దేర్. పాపులేషన్ ఎంత ఉందో అన్ని లేవు ఇల్లులు. అండ్ ప్రతి ఒక్క మానవుడికి ఈ భూమి మీద పుట్టిన వాడికి సొంత ఇంటి కల అనేది కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడున్న బంజారా జూబ్లీస్ ఏరియాలో ఎంతమంది కొనుక్కోగలరు? మీరు కొనుక్కోవచ్చేమో, నేను కొనుక్కోలేను. ఎందుకంటే అంత ప్రైస్ 3 లక్షలు 4 పెట్టి గజం కొనుక్కుంటే మన దగ్గర 5,000, 10,000, 15,000 చూసాను. ఇది ఏమవుతుంటే కోకాపేట ఫోకస్ అంతా ఇప్పుడు హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మీద పడి కొద్దిగా లోడ్ తగ్గుతుంది. అండ్ లేటెస్ట్ టెక్నాలజీ వాడతారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, రోడ్స్ వస్తాయి, వైడ్ అండ్ రోడ్స్ 150, 200 feet రోడ్, 100 feet మినిమం, 200, 300 feet కూడా కొన్ని ప్లాన్ చేస్తాం. ఇప్పుడు నవాపేట దగ్గర ఒక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ అని ఉంది, అట్లనే మొబిలిటీ వ్యాలీ అంత. అక్కడ రోడ్డు చూస్తే కోకాపేట కంటే పెద్ద రోడ్, నేను వెళ్ళి చూసాను. మేబీ 400 feet ఉంటుందేమో, అంత పెద్ద రోడ్డు. అలాంటి రోడ్లు ఇంత ముందు ఎప్పుడు లేవు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఫీచర్స్ ఏంటంటే పబ్లిక్కి అవైలబిలిటీ ఎక్కువ అవుతుంది, ఆఫీస్ యూసేజ్ ఆఫీస్ బాగా పెరుగుతున్నాయి, కొత్త కంపెనీలు వస్తున్నాయి, కొత్త ఫండింగ్ వస్తుంది, కొత్త ఎంప్లాయ్మెంట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఒక స్క్వేర్ ఫీట్ 20 years 30 years పోతే స్క్వేర్ ఫీట్ 5 రూపాయలు 10 రూపాయలు అంటుంది. ఈరోజు 300, 400 రూపాయలు తీసుకుంటాం. ఆఫీస్ స్పేస్ 100 రూపాయలు తక్కువ లేదు. అంటే ఒక 10,000 square feet 1 crore rupees, 10 lakhs rupees, 10,000 into 100 rupees. సో అంత రెంట్ కట్టాలి. 10 లక్షలు అంటే ఎంత బిజినెస్ కావాలి వాడికి? ఆ విధంగా ఫీచర్స్ డెవలప్ చేసి దే ఆర్ ఇన్వైటింగ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ఆంధ్ర, తెలంగాణ, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ రెస్ట్ ఆఫ్ వరల్డ్. ఆల్ బిగ్గెస్ట్ మల్టీనేషనల్ కంపెనీస్ హైదరాబాద్లో ఉన్నాయి. వాళ్ళు ఏరియా అంటే సౌత్ ఏషియాలో కానీ వరల్డ్లోని పెద్ద ఆఫీస్ గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఇలాంటి కంపెనీలు అన్ని చూసుకుంటే బిగ్గెస్ట్ ఆఫీసెస్ హైదరాబాద్ ఉన్నాయి. అమెజాన్ కానీ ఇవన్నీ కూడా. సో ఎందుకు అవర్ సిటీ ఈజ్ లివబుల్, బెస్ట్ లివబుల్ సిటీ ఇన్ ద వరల్డ్ అని అవార్డ్స్ వచ్చామని 4-5 times కంటిన్యూగా. అంటే వరల్డ్ లోనే, నాట్ ఇండియా. సో దట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఎన్ని వందలు వేలు సిటీలు ఉన్నాయి, అందులో ఉంది బెస్ట్ లివబుల్. అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ. మీకు తెలిస్తే వైజాగ్, బెంగళూరు, వైజాగ్ కంటే మన కాస్ట్ చాలా తక్కువ. అండ్ అట్మాస్ఫియర్ డెక్కన్ ప్లాట్లో ఉంది కూడా, మన తుఫాన్లు, హుడూడ్లు, వరదలు అన్ని తక్కువ అవకాశాలు. అలాగే వైజాగ్ అండ్ చెన్నై, బాంబే ఎప్పుడు వస్తుంటాయి. మనకి డెక్కన్ ప్లాటో ప్రకారం మన హైట్లో మన బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కావూరు హిల్స్, నా దగ్గర అన్ని హిల్సే. సో హిల్స్ మనం ల్యాండ్స్కేప్ డిజైన్ చేస్తున్నారు. ఆ డిజైన్ చేసిన వల్ల మనకి ఆ బెనిఫిట్ దొరుకుతుంది. అండ్ టెంపరేచర్, హ్యూమిడిటీ ఉంటుంది. ఎంత ఎండ ఉన్నా వైజాగ్లో ఎండ తక్కువ ఉంటుంది, కానీ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనకి ఎండ ఎక్కువ ఉంటుంది, హ్యూమిడిటీ తక్కువ ఉంటుంది. ఇవన్నీ చూసి ఫుడ్, ఏ ఫుడ్ అయినా దొరుకుతాయి. గుజరాతీ, బెంగాలీ, మరాఠీ, చైనా అన్నీ దొరుకుతాయి. అదేవిధంగా ఫ్రెండ్లీ కల్చర్, మనం ఎక్కువ యుద్ధాలు, గొడవలు పెట్టుకుంటారు, వెరీ అకామిడేటివ్ నేచర్. ఇవన్నీ కూడా మనకి యాడెడ్. కాస్ట్ ఆఫ్ లివింగ్ చెప్పాం. ఎవరైనా హైదరాబాద్ కొత్తగా మీరు పెళ్లి చేసుకుని వైజాగ్ నుండి హైదరాబాద్కి వచ్చారు, యూ డోంట్ వాంట్ టు లీవ్ హైదరాబాద్. చాలా మంది డెప్యుటేషన్లు వస్తుంటారు, గవర్నమెంట్ ఆఫీసర్. వాళ్ళందరూ బెంగాలీ వాడు కూడా ఇక్కడ సెటిల్ అవుతున్నాడు, మరాఠీ వాడు కూడా ఇక్కడ సెటిల్ అవుతున్నాడు. కానీ మన వాళ్ళు వెళ్ళి మరాఠీలో సెటిల్ అవ్వాలి చూసుకోండి. రాజస్థాన్ నాడు, గుజరాతీ పటేల్స్ వీళ్ళందరూ చిన్న షాప్ తీసుకుంటారు, మన బెడ్రూమ్ అంత షాప్. ఈరోజు 10 బిల్డింగ్లు కొనేస్తారు 30-40 సంవత్సరాలు. అంటే ఫస్ట్ ఆ ఫ్లోర్ కొంటాడు, తర్వాత 5 floor, తర్వాత ఆ బిల్డింగ్ ఇటు మొత్తం అక్కడ ఒక మష్రూమ్ లాగా అయిపోతుంది. వాళ్ళకి కమిట్మెంట్ ఉంది. మన దగ్గర అంత ఇంకా రాలేదు. మన రాజస్థాన్, గుజరాత్ బతికినట్టు మన వాళ్ళు వెళ్ళి బతకమన్నాడు. మన బిల్డర్స్ ఎవరైనా వెళ్ళమన్నాడు, మన ఏజెంట్స్ ఎవరైనా వెళ్ళారు, తక్కువ, వెరీ ఫ్యూ. సో హైదరాబాద్ ఉన్న బెనిఫిట్స్ అలాంటివి. ఎవరైనా హైదరాబాద్లో అడుగు పెడితే వాడు బ్లాక్ బస్టర్ అయిపోతుంది. పట్టిందల్లా బంగారం. ఇప్పుడు కొత్తగా మన పట్టిందల్లా బంగారం కాదు, బంగారాన్ని వజ్రాలు చేసుకోలే చెప్తున్నాను.